ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి, మరి మన రాశిని బట్టి మనకు అనుకూలంగా ఉందా, ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 2 నుంచి మే 8వ తేదీ వరకు మరి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీకు సహోద్యోగులతో వివాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా మంచిది. అలాగే ఇంకొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా ముఖ్యంగా ఉంది, కాబట్టి మీరు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు, ఇక మిగతా కార్యక్రమాలు, మిగతా విషయాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉండబోతుంది. ఇంకోవైపు ఉద్యోగులకు ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం కూడా లభించవచ్చు. ఈ వారంలో మీరు మీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్న, మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం గొప్ప ఆనందంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యంగా ఉండకపోవడం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబంతో బాగా ఉండబోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఏదైనా కొత్త బాధ్యతలు నెరవేర్చడంలో మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారు మీ ముఖ్యమైన నిర్ణయాల్లో మీకు మద్దతు ఇస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చిన్న రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా విజయవంతం అవుతారు. ఈ వారంలో కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలగవచ్చు. అదే సమయంలో ఉన్నతాధికారులతో మీరు సమన్వయం క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళతో ఉండే కమ్యూనికేషన్స్ కూడా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంగారం, వెండి, బట్టలు, పాదరక్షలు మొదలైన వాటితో పనిచేస్తున్న వారు కానీ లేదంటే వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ వారం. ఈ కాలంలో మీరు మంచి లాభాలను పొందుతారు. ఇక మిథున రాశి వారికి వ్యాపారులైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భాగస్వామ్యంతో వ్యాపారాలు చేస్తుంటే మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే మీ మార్గంలో అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. త్వరలో మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక ఉద్యోగస్తులైతే పెండింగ్ పనులపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీరు మరింత నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే రోజుల్లో మీరు మీ పని భారాన్ని పెంచుకోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వారం మధ్యలో మీరు పనికి సంబంధించిన ఒక చిన్న ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచిగా ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే అది మీకు లాభంగా ఉండబోతుంది. ఇక తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెంది ఉంటారు, కాబట్టి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. అలాగే మీరు వారి పూర్తి మద్దతు కూడా పొందుతారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఉద్యోగులైతే మీ ఆఫీసులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సహోద్యోగులతో వివాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ ఉద్యోగాన్ని హాని కలిగించి ఏ పని చేయకూడదు. ఈ సమయం చాలా ముఖ్యమైనది, కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మీ ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. ఇక సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే విశ్వాసం కూడా పెరుగుతుంది. వార ప్రారంభంలో మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అవుతాయి. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారంలో మీకు శుభవార్త లభిస్తుంది. వ్యాపారులకు ఈ వారం చిన్న ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ పూర్వీకుల వ్యాపారము నడిపిస్తూ ఉంటే ఈ కాలంలో ఇంటి పెద్దల సహాయంతో మీ ప్రధాన సమస్యలు ఏదైనా పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్దగా ఖర్చు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఇక కన్యరాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు వార ప్రారంభంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కాకుండా మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. త్వరలో మీరు మీ కృషికి సరైన ఫలితాలను కూడా పొందుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారికి బాగా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రియమైన వారితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుంది. ఒకరిపై ఒకరు మీ నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారిలో యువతకు ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు కొంత గొప్ప విజయాన్ని కూడా పొందుతారు. మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు అయితే ఈ కాలంలో కొత్త వ్యాపార
ప్రణాళికలు ఏవైతే ఉన్నావో అవి చేయడానికి ప్రయత్నించాలి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో తొందరపడకుండా ఉండాలి. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. విదేశీ కంపెనీల్లో పనిచేసే ప్రజలకు ఇది చాలా కష్టమైన సమయం. ఈ కాలంలో మీరు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మంచిగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారులు అయితే ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ సందర్శన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హోటళ్లు లేదా రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం నిరాశపరిచే సూచనలు ఉన్నాయి. ఈ వారం ఉద్యోగస్తులు అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ పైన బాధ్యతలు పెరగవచ్చు. ఇది కాకుండా కార్యాలయంలో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం బాగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని సమస్యలు అవుతున్నాయి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు మరింత కష్టపడాలి. అలాగే మీ ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాపారులకు ఈ వార ప్రారంభంలో బాగా ఉండబోతుంది. మీరు వారం మధ్యలో వ్యాపార ఆఫర్లు కూడా పొందవచ్చు. మరోవైపు ప్రమోషన్స్ ఆశించే ఉద్యోగులు గాని నిరాశ చెందుతారు. అంత మాత్రాన ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. మీ తరపున కష్టపడి పనిచేయండి. సమయం వచ్చినప్పుడు మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉండబోతుంది. మీ పనిపై మీరు ఎక్కువ శ్రద్ధ పెడతారు. వ్యాపారులు ఈ వారం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ కాలంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు గాని వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ప్రియురాలికి మీ పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ వారం మీరు ప్రత్యేకమైన వారిని కలవచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక కుంభరాశి వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు గొప్ప విజయాన్ని కూడా పొందుతారు. మీ కృషి మరియు సానుకూల ఆలోచన మీ ఉన్నత అధికారుల నుంచి మనోవేదన అన్నింటినీ తొలగిస్తుంది. ఇక ఈ కాలంలో పెద్ద ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంది. ఈ సమయం మీరు చాలా ఆందోళన అధిగమిస్తారు. ప్రశాంతమైన మనసుతో మీ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించడం మంచిది. ఈ సమయంలో మీ ప్రియమైన వారితో ప్రేమ శాంతితో వ్యవహరించాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే మీరు విజయాన్ని సాధించకపోవచ్చు. కానీ మీరు మీ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఇక ఈ వారం వ్యాపారవేత్తలకు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా పెద్ద నష్టాన్ని చూసినట్లయితే ఈ కాలంలో కష్టపడి పనిచేయండి. వారం చివరి నాటికి మీకు మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమయం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతికూలంగా ఉంది. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈ సమయంలో తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ వారం ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యాన్ని సంప్రదించడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.